ఇవాళ ఆ పేదోళ్ళ బిడ్డలకు మేము నిర్ణయం తీసుకుంటున్నామంటే ఈ ప్రభుత్వం ఉండబట్టే కదా. ఇవన్నీ చంద్రశేఖరరావు చేసుంటే, చంద్రశేఖరరావు పరిష్కరించుంటే, ఈరోజు ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చుంటే, పేదలకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చుంటే, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా అందించుంటే ఇవన్నీ మాకు చేసే అవకాశమే రాకపోతుండే కదా. 55,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇవాళ చంద్రశేఖరరావు గారు అందించుంటే మాకు ఈ అవకాశమే లేకపోతుండే కదా. నోటిఫికేషన్లు మేమే ఇచ్చినామంటాడు. అన్నీ ఉన్నా అల్లు నోట్ల శనున్నాయని హరీష్ రావు గారు, నువ్వు నీ మామ కలిసి నియామకాలు చేపట్టినుంటే మాకెందుకు వస్తుండేనాయా? మీ కవితమ్మ ఎంపీకి ఓడిపోతే 3 నెలల ఎమ్మెల్సీ చేసారు. మీ వినోద్రావు ఈయనే ఉంటాడు కదా దొర, వినోద్రావుని ఎంపీగా బండకేసి కొడితే ఎంబడే ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్గా ఇచ్చారు. హరీష్ రావు మంత్రి అయిండు, కేటీఆర్ మంత్రి అయిండు, సంతోష్ రావు రాజ్యసభ అయిండు. మీకు అందరికీ ఉద్యోగాలు మేఘాల మీద వచ్చినాయి కదా. మరి ఈ నోటిఫికేషన్లు ఇస్తే 10 ఏళ్ల వరకు ఎందుకు వీళ్ళకు నియామక పత్రాలు ఇవ్వలేదని నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని, ఉద్యమకారులను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బిడ్డలు చచ్చిపోయింది. ఒక కుటుంబంలో ఒక ముఖ్యమంత్రిని, ఒక మంత్రిని, ఒక ఆర్థిక మంత్రిని, ఓ రాజ్యసభ, ఓ లోక్సభ, ఓ ఎమ్మెల్సీ, వాళ్ళ చుట్టపోళ్ళందరికీ ఉద్యోగాల కోసం ఈ పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా? లేకపోతే తెలంగాణ రైతాంగానికి గిట్టుబాటు ధర ఉండాలి, బోనస్ ఉండాలి అని తెలంగాణ సాధించుకున్నారా? ఆలోచన చేయండి. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఉండాలి, వాళ్ళ పిల్లలు భద్రంగా ఉండాలి, కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలనా? ఇవాళ పేదోళ్ళ పిల్లలు 35 లక్షల మంది కోచింగ్ సెంటర్లలో 10 ఏళ్ళ నుంచి తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పైసలు రూపాయి జమ చేస్తే 10 ఏళ్ళు పోటీ పరీక్షల కోసం ఢిల్లీ, హైదరాబాద్ చౌరస్తాలల్లో నిరుద్యోగ యువకులుగా తిరుగుతున్నాం. 21 ఏళ్ళు వచ్చినోడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఈ 10 ఏళ్ళు 35 ఏళ్ళకు వచ్చిరు వాళ్ళు. 21 నుంచి 35 ఏళ్ళే అత్యంత కీలకమైన వయసు ఏ యువకుడికైనా. ఆ వయసే నిర్వీర్యం అయిపోయిన తర్వాత వాడు ఎందుకు పనికొస్తాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మేము ఆలోచన చేసి ఈ పేదవాళ్ళ కోసం, నిరుద్యోగ యువకుల కోసం 55,000 ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఈరోజు వాళ్ళను విముక్తి కలిగించినాం. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి జీవితం మీద నిరాశతోని ఆత్మహత్యలు చేసుకోవద్దని ఒక మహేందర్ ముదిరాజు, ఒక సురేష్ నాయకో, లేకపోతే ఒక ముత్యాల సాగరో, లేకపోతే ఒక కవితనో వనపర్తిలో సూసైడ్ చేసుకున్న పిల్లలు, అట్లాంటి సంఘటనలు జరగొద్దు అని ఇవాళ ఈ పరీక్షలన్నీ నిర్వహించినాం. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామా? ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. కేవలం ఒక కుటుంబం కోసం 4 కోట్ల ప్రజలు ఉద్యమ బాట బట్టి, వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని, లక్షలాది మంది అక్రమ కేసులు ఎదుర్కొని, నిరసనల ద్వారా, రాస్తా రోకల ద్వారా, ఉద్యమాల ద్వారా, బంధుల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నారు? ఒక కుటుంబాన్ని అందలం ఎక్కించడానికా, లేకపోతే 4 కోట్ల తెలంగాణ ప్రజలు బాగుపడడానిక? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతలేదు, వాళ్ళ దుఃఖానికి కారణం ఏందో నాకు అర్థం కావట్లేదు. పొద్దున్న లేతే ఒకటే ఏడుపు, శాపనార్థాలు. ఇట్లా కాదు అట్లా, అట్లా కాదు ఇట్లా అని. 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, మీకు ఇంత తెలివితేటలు ఉంటే ఓటు చేయొద్దు అన్నాడు. 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావులే మీరైతే ఈ రైతుల సమస్య మీకు తెలవలేదా? ఆడబిడ్డల బాధ మీకు చేరలేదా? మా నిరుద్యోగ యువకుల యొక్క కష్టం మీకు అర్థం కాలేదా? అర్థమైనా మీ కుటుంబం పంచపక్ష పరమాణాలతో తింటూ, మా ప్రాణాలతో చెలగాట మాడుతూ, మా విద్యార్థులను బలి తీసుకుంటూ, మా రైతులను ఆత్మహత్యలకు ఉరిగొల్పుతూ మీరు అనుభవించిన మాట వాస్తవం కాదా? ఓపిక లేదా? 5 ఏళ్ల కోసం ప్రజలు తీర్పిచ్చారు, 5 ఏళ్ల కోసం ఈ ప్రభుత్వాన్ని ఇచ్చారు. 5 ఏళ్ల తర్వాత మేము చేసిన పనులన్నిటిని తీసుకెళ్ళి ప్రజలకు ఈ విధంగా వివరించి 5 ఏళ్ళు మేము పనిచేసినాం, మరో 5 ఏళ్ళు అవకాశం ఇవ్వండి అని ప్రజల దగ్గరికి మేము వెళ్తాం కదా. తెల్లారకు ముందే కొత్త బిచ్చగాడు పొద్దుకు తిరగాడు అన్నట్టు పొద్దున్న లేస్తే తలా ఓదిక్కు చేరి ఈ ప్రభుత్వాన్ని పని చేయనీయము అని అంటున్నారు.